హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు పచ్చి మామిడికాయలు సంవత్సరం అంతా ఎలా నిల్వ చేయాలో మీకు చూపిస్తున్నా అండి. మనకు అన్ని సీజన్లో కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా నిల్వ చేసుకుంటే అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. నేను ఇలా పచ్చి మామిడికాయలు ఒక 8 దాకా తీసుకున్నా అండి. మంచి సైజు తీసుకుంటే బాగుంటాయి. కొంచెం బాగా పెద్దవి చిన్నవి కాకుండా ఇలా నీళ్ళల్లో వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని దానికి ఉండే జీడ జిగురు అదంతా పోయేటట్టు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడిగి ఒక బొట్టులోకి తీసుకోవాలి. ఈ విధంగా కాయల్ని ఇలా బొట్టులోకి తీసుకుని ఆ తేమంతా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆరబెట్టుకున్న ఈ మామిడికాయలని ఇప్పుడు పైన దానికి ఉండే తొక్క తీసేసేయాలండి. మరీ లోతుగా తీయనవసరం లే. ఈ విధంగా పైన తీస్తే సరిపోతుందండి. ఈ విధంగా తీసుకున్న ఈ మామిడికాయలని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ ఉన్న చిన్న కట్ చేసుకున్నా పర్వాలేదండి. ఎలా ముక్కలు కట్ చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. మనం ముక్కలుగా స్టోర్ చేసుకుంటున్నాం. ప్లస్ తురుముగా కూడా స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇలా పెద్దగా కట్ చేసుకొని సైడ్ ఉన్నాయి అవి పెద్దగా కట్ చేయడం రాదు కాబట్టి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటే తురమడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అంతేనండి. ఈ విధంగా కాయలన్నింటినీ బాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పెద్ద దబ్బలను మటుకు నేను తురుముతున్నాండి. ఇలా సైడ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, దాన్ని అలానే ఉంచిన అవి తురమడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి దబ్బలుగానే ఉంచేస్తున్నాండి. ఇలా పీలర్ తీసుకొని మనం మామిడికాయ తురుముకోవాలండి అంతా. ఈ విధంగా అన్ని మామిడికాయలని తురుముకోవాలి. లైట్గా మీరు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చండి. మిక్సీ కంటే కూడా ఇలా తురుముకుంటే బాగుంటుందండి. ఇలా చూడండి, మామిడికాయలు అంతా తురుముకున్నా నాకు 1/2 kg వరకు తురుము వచ్చిందండి. ఈ తురుములో నేను ఒక 1/2 కప్పు వరకు కల్లుప్పు 1.5 స్పూన్ పసుపు వేస్తున్నా అండి. దీనికి కొలతంటే ఏం లేదు, ఉరక జస్ట్ అందాజుగా వేసుకుంటే సరిపోతుందండి. ఈ తురుముకి పసుపు ఉప్పు అంతా పట్టేలాగా నీట్గా కలుపుకోవాలండి. మనం ఇయర్ మొత్తం స్టోర్ చేస్తున్నాం కాబట్టి కాస్త పసుపు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది అన్నట్టే. కలర్ చేంజ్ కదండి, ఇయర్ ఎండింగ్ వరకు కూడా పసుపు వేసుకోవడం వల్ల. అలా పసుపు వేయకపోతే కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది, అంతేనండి. ఏం డిఫరెన్స్ అయితే ఏముండదు. ఇలా అంతా తురుముకి బాగా పట్టేలాగా అంతా కలుపుకోవాలండి. ఈ విధంగా కొన్ని తురుముని ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ లేదంటే ఇలా జిప్ లాక్ కవర్లో కానీ ఎందులోనైనా స్టోర్ చేసుకోవచ్చండి. నేనైతే జిప్ లాక్ కవర్లో స్టోర్ చేస్తున్నా. అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి కాబట్టి కొంచెం ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు. స్పేస్ కూడా తక్కువ పట్టుద్ది. అదే మనం సీసాలలో బోటల్లో పెట్టాలంటే కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటుందండి. ఇలా జిప్ లాక్ కవర్లు వేసుకొని లాక్ చేసేయడమే. చూడండి, ఈ విధంగా ఇది మనకి ఇయర్ మొత్తం ఉంటుందండి. అలాగే నేను ముక్కలకు కూడా తురుమై తంటల్లో వేసుకోవచ్చండి. ముక్కలు కూడా మనకు అన్ సీజన్లో పచ్చడి చేసుకోవాలనుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ విధంగా నేను ముక్కలు కూడా కొన్ని స్టోర్ చేస్తుంటా. చేపల్లో కానీ చికెన్లో కానీ ముక్కలుగా వేస్తేనే బాగుంటుంది, అలా కూడా వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో కూడా ఇలా ముక్కలు కొంచెం తురుము కొంచెం వాడుతుండండి. ఇది ప్రతి వంటలో వాడుకోవచ్చు. మనం చింతపండు బదులు ఇంక ఈ మామిడికాయ వాడుకుంటేనే మంచిదండి. చింతపండు వాడితే కొంచెం గ్యాస్ ప్రాబ్లం అది ఉంటుంది కదండి. దానికి బదులు ఇలా మామిడికాయ ఇయర్ మొత్తం అన్ని కర్రీస్లో వేసుకోవచ్చండి. ఒకటనేం లేదు, పులుసులు ఫ్రైలు పప్పులు ఏది చేసుకున్నా అది మన ఇంట్రెస్ట్ని బట్టి మనం చేసే వంటను బట్టి ఉంటుందండి. ఈ మొక్కలను కూడా జిప్లాక్ కవర్లో వేసుకుంటుండండి. అంటే నేను ఇది కూడా ఒక 1/2 kg వరకు ఉండేయండి. ఈ ముక్కలను కూడా ఇలా అన్నిటిని వేసుకొని లాక్ చేసేసుకుంటున్నాయి. ఇది మటుకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి, నార్మల్ ఫ్రిడ్జ్లో కాదు. ఇలా పెట్టేసుకుంటే ఇయర్ మొత్తం స్టోర్ ఉంటుందండి. మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు, పాడైపోదు. ఇది ఈ విధంగా నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాండి. ఇది నేను అంతకుముందు పెట్టినా అండి. ఇది చూపిస్తున్నా ఈ తురుము కూడా. నేను ఇది ఉగాది అప్పుడు కొంచెం మామిడికాయలు ఉంటే ఈ విధంగా తురిమేసి పెట్టినండి. దీంట్లో ఉప్పు పసుపు ఏది కలపాలా, కొంచెమే కదా తొందరగా వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో. చూడండి, ఇప్పుడు 1 month పైన అయినా కూడా ఎటువంటిగా పాడైపోలా చాలా బాగుందండి. నేను ఇదే ఎక్కువ కర్రీస్లో వాడుతుంటా, చింతపండు తక్కువ వాడుతుంటాను. ఈ విధంగా సంవత్సరం అంతా స్టోర్ చేసుకోండి. పచ్చి మామిడికాయలని మనం ఎందులో కావాలన్నా వాడుకోవచ్చు. మీకు ఈ వీడియోస్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి.